సాయంకాల ఆరాధనము జరిగించుకోను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ఓ ప్రభువా, నా పెదవులకు తెలుగుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగాను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆలోచన చోటు నడవక, పాపుల మార్పులు నిలవక, అపహాసకులు కూర్చుని చోటును కూర్చుండక, అతడు నీటి కాలంలో ఎవరు నాటబడినై ఆకు అడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండదు. అతడు చేయని తప్పి సఫలమవును. కాబట్టి న్యాయమంతుల దుస్తులు, నీతిమంతుల సభలో పాపులను నిలవదు. ఆలోచన అందరి ఆలోచన. నీతిమంతుల మార్గమే దుష్టుల మార్గంలో నాశనం చేసుకున్నాడు. ఇక్కడితో ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర సంకీర్తన కీర్తన ముగియవచ్చున్నది. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక. ఆమేన్. మనందరం అలాగే నిలబడినట్లయితే ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యాన్ని చదువుతున్నాము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు ప్రేరేపింపబడిన చదివించవలసిందిగా కోరుచున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వరకు చదువుతాను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములో కొనుక్కోబడి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని. అందుకు ఆయన, మనుషులు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించు అని రాయబడి ఉన్నదని. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయము శిఖరమున ఆయనను నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుమ్ముకుని ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా,
యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మొరొకటి, ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదని. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. ఇంతటితో ఈ దినం కొరకు ఏర్పరచుకున్న పాఠశాలను